హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక తరగతి గది, ఒక ఆఫీస్ క్యాబిన్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. ఈ రెండింటికి కనెక్షన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. అంటే ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఈ తరగతి గదిని, ఆఫీస్ క్యాబిన్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు తరగతి గదిని, అంటే క్లాస్ రూమ్ని, అలాగే ఆఫీస్లోకి వచ్చిన తర్వాత క్యాబిన్ని. కానీ ఇద్దరికి ఉండే సమస్య ఒకటే. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, ఎంప్లాయీగా ఉన్నప్పుడు కానీ ఇద్దరికి ఉండే సమస్య ఒకటే. అదేంటో తెలుసా మీకు? అది స్టూడెంట్గా ఉన్నంతసేపు ఏమంటారంటే, మా సారు అర్థమయ్యేలా చెప్పట్లేదు, బోరు కొట్టిచ్చేస్తున్నాడు, చదివిన సబ్జెక్టే మళ్ళీ మళ్ళీ చదివిస్తున్నాడు అనేసి. ఇది సేమ్ వేలో మనం ఆఫీస్లోకి వచ్చామనుకో, ఆఫీస్లోకి వచ్చిన తర్వాత కూడా బాస్ ఏమో నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఆ పని చేయమన్నాడు, ఈ పని చేయమన్నాడు, ఎంతసేపు ఇదే. రెండింటిలో కూడా ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న సమస్యని మనం ఎదుటి వాళ్ళ మీద రుద్దడం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? తరగతి మారింది, అక్కడ క్లాస్ రూమ్ చేంజ్ అయింది, లేకపోతే క్యాబిన్ చేంజ్ అయింది. అంతేగాని మన ఆలోచనలు ఏం చేంజ్ అవ్వలే. మన ఆలోచనలు ఎక్కడున్నదో అక్కడే ఉంది. చదువుకున్నప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎలాగ ఆలోచించేవాళ్ళము, ఆఫీసులోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఆలోచిస్తున్నాం. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే పుస్తకాలు, సబ్జెక్టులు భారంగా ఉంటాయి. అది ఎంప్లాయీగా ఉంటే పని పని పని, ఇవన్నీ కూడా భారంగా అనిపిస్తూ ఉంటాయి. అంతకుమించి చేంజ్ ఏమీ లేదు. ఒక విషయం చెప్పనా మీకు? స్టూడెంట్ లైఫ్లోనే ఎవరైతే సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటారో, స్టూడెంట్ లైఫ్లో సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటారో, లైఫ్ను కూడా ఎంత హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అదే తరగతి గదిలోనే తను సీరియస్గా తీసుకున్నాడు, ఆఫీస్లో ఇంకేం తీసుకుంటాడు సీరియస్గా? మన యొక్క గ్రాడ్యుయేషన్ కానీ, డిగ్రీ కానీ ఏదైతే ఉందో ఒక ఎంప్లాయీగా అవ్వటానికి అర్హుని చేస్తుంది. మనలో ఉన్న డిసిప్లిన్ ఏదైతే ఉందో మన కెరియర్కి, గ్రోత్కి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఒకటే, క్లాస్ రూమ్ను మాత్రం మీరు లైట్గా తీసుకోవద్దు. అలాగే ప్రతి ఎంప్లాయీకి కూడా చెప్పేది నేను ఏంటంటే, మీ జాబ్ను కూడా లైట్గా తీసుకోవద్దు. రెండు కూడా సేమే. ఎందుకు సేమ్ అంటున్నానంటే, అక్కడ క్లాస్ రూమ్, ఇక్కడ క్యాబిన్. వాడే పదాలు మారిన తప్పితే ఇంకేమీ లేదు. అదే పర్సన్. అక్కడ క్లాస్ రూమ్లో స్టూడెంట్, క్యాబిన్లోకి వస్తే ఎంప్లాయ్. కాబట్టి మీరు కనెక్ట్ చేసుకోండి స్టూడెంట్స్. మీ లైఫ్ని ఫ్యూచర్లో ఎలా మెరుగుపరచుకోవాలనుకుంటున్నారు, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒకవేళ నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.